హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యా వంటిల్లు. ఈరోజు మనం జొన్న రొట్టె ఎలా చేసుకుందామో చూద్దాము. చాలామంది ఎంతోమంది జొన్న రొట్టె చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఈరోజు మా అక్క ఎలా చేస్తుందో చూపిస్తా చూడండి. ఒక గ్లాస్ వేడి నీటిని బాగా మరిగించుకొని అందులో 3 కప్పుల చున్నపిండి వేసి బాగా కలుపుకోవాలి. చేత్తో కాకుండా గంటతో కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. పిండి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ముద్దలాగా తీసుకొని చపాతీ కంటే కొంచెం గట్టిగా ఇలా కలుపుకొని మనం రొట్టె చేసుకోవాలి. బండ మీద కొద్దిగా పొడిపిండి చల్లుకొని పైన కొద్దిగా పొడిపిండి చల్లుకొని ఇలా చేతితోటి 3 వైపులా సమానంగా ఒత్తుకుంటూ చేస్తే సరిపోతుంది. రొట్టె మనకు పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. ఒకవేళ ఇలా చేత్తో ఇలా చేయరాని వాళ్ళు చపాతీ కర్రతో కూడా మనం రుద్దుకోవచ్చు. పెనం వేడెక్కిన తర్వాత ఇలా చేత్తో తీసుకొని ఇలాగా పెనం పైన వేయాలి. ఒక సైడు బాగా కాలిన తర్వాత చేత్తోటి కొన్ని నీళ్ళు చల్లుకొని మరో సైడు కూడా బాగా కాల్చుకోనివ్వాలి. 2 సైడ్లు కాల్చుకున్న తర్వాత పక్కకు తీసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన జొన్న రొట్టె సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ఇలాగే నేను చెప్పిన విధంగా చేసి చూడండి. జొన్న రొట్టె ఎక్కడ విరిగిపోకుండా మంచి పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.